చతుషష్ఠి కళల్లో చోరకళ కూడా ఒక కళే అంటారు కొందరు చమత్కారంగా. ఎవరికీ అనుమానం రాకూడదని దొంగలు ఎంతగా ప్రయత్నించినా చివరికి టైం బాగాలేక దొరికిపోతుంటారు. అలాంటి ఘటనే తాజాగా ఏపీలోని ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం గుర్రపుశాల గ్రామంలో జరిగింది. వరుస దొంగతనాలు సవాల్గా మారడంతో గట్టిగా నిఘా పెట్టిన పోలీసులకు ఆ ఊరి అల్లుడే దొంగ అని తెలియడంతో ఆశ్చర్యపోయారు. అత్త ఊళ్ళో అల్లుడే చోరీలు చేసిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే, ఓ కుటుంబం అల్లుడు ముండ్ల రామయ్య అత్తగారింట్లోనే కొంతకాలంగా తిష్టవేశాడు. గత నెలలో గ్రామస్తులు పనుల కోసం వలస వెళ్ళడాన్ని గమనించాడు. అంతకుముందు రామయ్య క్రికెట్ బెట్టింగ్లు ఆడుతూ చెడు వ్యసనాలకు బానిసై భారీగా డబ్బు పోగొట్టుకున్నాడు. ఇక మరో దారి లేక అత్తగారింట్లోనే మకాం పెట్టాడు. ఈ నేపథ్యంలోనే గ్రామస్తులు పనుల కోసం వలస వెళ్ళడం గమనించిన రామయ్య ఆ ఇళ్లల్లో చోరీ చేయాలని ప్లాన్ చేసుకున్నాడు. రోజుకు 3 ఇళ్లలో 4 రోజుల పాటు 12 ఇళ్లలో రామయ్య దొంగతనాలు చేశాడు. అలా సుమారుగా 6,74,000 దోచేశాడు. ఇవేమీ తనకు తెలియదన్నట్లుగా రామయ్య ఆ డబ్బుతో హైదరాబాద్ వెళ్ళి జల్సాలు చేసేవాడు. గ్రామంలోని ఇళ్లకు తాళాలు పగలగొట్టి దొంగతనాలు జరిగిన ఘటనలు చూసిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ చోరీ కేసులపై పోలీసులు విచారణ జరపగా గ్రామ అల్లుడే ఈ ఘనకార్యాలు చేశాడని నిర్ధారణ అయింది. ఊళ్ళో దొంగతనాలు చేసి దోచుకున్న డబ్బుతో హైదరాబాద్ వెళ్లి జల్సాలు చేస్తుండగా పోలీసులు మాటు వేసి అతన్ని పట్టుకున్నారు. పోలీసులు తమ స్టైల్లో విచారణ చేయగా అత్తగారి ఊర్లోని 12 ఇళ్లలో దొంగతనాలు చేసినట్లు రామయ్య ఒప్పుకున్నాడు. మర్యాదస్తుల కుటుంబంలో ఓ అల్లుడి చోరకల బయటపడడంతో గ్రామస్తులంతా షాక్కు గురయ్యారు.